హలో గైస్, వెల్కమ్ టు పైథాన్ లైఫ్ యూట్యూబ్ ఛానల్. సో జాబ్ నోటిఫికేషన్స్ ఏంటంటే ఫస్ట్ కంపెనీ వచ్చేసి క్యాప్జెమినీ నుంచి ఒక నోటిఫికేషన్ రావడం జరిగింది. ఇందులో జాబ్ లొకేషన్ వచ్చేసి మనకు గుర్గాన్లో ఉండడం జరుగుతుంది. అండ్ ఇందులో జాబ్ పొజిషన్ ఏంటంటే నెట్వర్క్ ఇంజనీర్గా అయితే వీళ్ళు హైర్ చేసుకుంటున్నారు. అండ్ ఇందులో మీకు కాన్సెప్ట్స్ వచ్చేసి నెట్వర్క్ ఇంజనీర్ మీద మీకు ఐడియా ఉన్నట్లయితే మీరు ఈ జాబ్ని అయితే సింపుల్గా క్రాక్ చేయొచ్చు. అండ్ శాలరీ విషయానికి వచ్చినట్లయితే 3 LPA నుంచి 4 LPA వరకు అయితే మీకు వీళ్ళు ఇవ్వడం జరుగుతుంది. అండ్ ఎక్స్పీరియన్స్ లెవెల్ చూసినట్లయితే ఫ్రెషర్స్ దీనికి ఎలిజిబుల్. అండ్ క్వాలిఫికేషన్ విషయానికి వచ్చినట్లయితే BE, BTech, MCA. సో ఈ 3 క్వాలిఫికేషన్స్. అండ్ అదేవిధంగా 2020 నుంచి 2022 మధ్యలో పాస్డ్ అవుట్స్ అయినారు కదా, వాళ్ళైతే ఈ యొక్క జాబ్కి అప్లై చేసుకోవచ్చు. సో దీని యొక్క లింక్ అనేది నేను టెలిగ్రామ్లో ఇచ్చాను గైస్, అక్కడ నుంచి అయితే మీరు ఈ జాబ్కి అయితే అప్లై చేసుకోవచ్చు. సో గైస్, నెక్స్ట్ జాబ్ వచ్చేసి థర్మో సైంటిఫిక్ అనే కంపెనీ నుంచి ఇంకొక నోటిఫికేషన్ రావడం జరిగింది. దీని యొక్క వర్క్ లొకేషన్ వచ్చేసి మనకు హైదరాబాద్లో ఉండడం జరుగుతుంది. అండ్ జాబ్ పొజిషన్ వచ్చేసి మనకు సాఫ్ట్వేర్ ఇంజనీర్ మీద అయితే వీళ్ళు ఇంటర్న్షిప్ చేపిస్తున్నారు. సో ఇది ఒక ఇంటర్న్షిప్ ప్రోగ్రామ్ అనమాట. అండ్ ఎక్స్పీరియన్స్ లెవెల్ చూసినట్లయితే ఫ్రెషర్ నుంచి 6 months ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళైతే ఈ యొక్క జాబ్కి మీరు అప్లై చేసుకోవచ్చు, అదే ఇంటర్న్షిప్కి. అండ్ క్వాలిఫికేషన్ విషయానికి వచ్చినట్లయితే BE, BTech వాళ్ళైతే ఈ యొక్క జాబ్కి ఎలిజిబుల్. అండ్ కింద ఎలిజిబిలిటీ క్రైటీరియా చూసుకున్నట్లయితే మీకు సాలిడ్ అండర్స్టాండింగ్ అనేది ఉండాలి, లైక్ C++, పైథాన్ ఆర్ ప్రోగ్రామింగ్. సో ఈ 3 లాంగ్వేజెస్ మీద అయితే మీకు ఒక సాలిడ్ అండర్స్టాండింగ్ ఉన్నట్లయితే మీరు ఈ జాబ్కి అయితే అప్లై చేసుకోవచ్చు. అండ్ అలాగే మీకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మెషిన్ లెర్నింగ్, డేటా, DL ఫండమెంటల్స్ ఇవి ఉంటాయి కదా, వీటి మీద కూడా ఒక మంచి అవగాహన ఉన్నట్లయితే అది మీకు చాలా ప్లస్ అవ్వడం జరుగుతుంది. అండ్ రిటర్న్ గాను వర్బల్ గాను ఇంగ్లీష్ కమ్యూనికేషన్ పర్ఫెక్ట్ ఉండాలి. సో దీనికి కూడా ఎవరైతే ఇంట్రెస్ట్ ఉన్నారో వాళ్ళైతే అప్లై చేసుకోండి గైస్, లింక్స్ అయితే టెలిగ్రామ్లో ఇచ్చాను. అండ్ నెక్స్ట్ జాబ్ వచ్చేసి OSI సిస్టమ్స్ అనే కంపెనీ నుంచి ఇంకొక నోటిఫికేషన్ రావడం జరిగింది. దీని లొకేషన్ కూడా మనకు హైదరాబాద్లో ఉండడం జరుగుతుంది. సో ఇది కూడా మనకు ఇంటర్న్షిప్ ప్రోగ్రామ్ అనమాట. అండ్ ఎక్స్పీరియన్స్ లెవెల్ చూసినట్లయితే ఫ్రెషర్ నుంచి 1 year ఆఫ్ ఎక్స్పీరియన్స్ వాళ్ళ ఈ యొక్క జాబ్కి అయితే ఎలిజిబుల్. అండ్ క్వాలిఫికేషన్ విషయానికి వస్తే BE, BTech, ME, MTech ఆర్ MCA ఆర్ ఈక్వలెంట్ ఎక్స్పీరియన్స్. సో ఈ యొక్క క్వాలిఫికేషన్స్లో అది కూడా CS బ్యాక్గ్రౌండ్ వాళ్ళు ఎన్ని రిలేటెడ్ ఉన్న వాళ్ళైతే ఈ యొక్క జాబ్కి మీరు ఎలిజిబుల్. అండ్ ఈ యొక్క ఇంటర్న్షిప్ అనేది మనకు 9 months అయితే ఉండడం జరుగుతుంది. అండ్ వీళ్ళు మీ నుంచి ఎక్స్పెక్ట్ చేస్తున్న డిజైర్ స్కిల్స్ ఏంటంటే మీకు జావా ఉంటుంది కదా, దాంట్లో అయితే వాటి కాన్సెప్ట్స్ రావాలి, లైక్ కోర్ జావా రావాలి. కోర్ జావాలో వచ్చేసి మల్టీ థ్రెడింగ్ కాన్సెప్ట్స్, సో ఇలా ఆపరేటింగ్ సిస్టమ్, విండోస్, MVE ఫ్రేమ్వర్క్, JSF, సో ఇలా ఇక్కడ ఉన్నాయి కదా, ఇవన్నీ అయితే మీకు వచ్చినట్లయితే మీరు ఈ యొక్క జాబ్కి అయితే ఫిట్ అనమాట. సో మీ యొక్క రెజ్యూమ్లో కూడా ఈ స్కిల్స్ పెట్టుకుంటే మీ యొక్క రెజ్యూమ్ కూడా షార్ట్ లిస్ట్ అయ్యే ఛాన్స్ ఉంది. సో గైస్, ఈ జాబ్ కూడా ఎవరైతే ఇంట్రెస్ట్ ఉన్నారో వాళ్ళైతే అప్లై చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ జాబ్ వచ్చేసి HID గ్లోబల్. సో దీని నుంచి ఒక నోటిఫికేషన్ రావడం జరిగింది. దీని ఒక వర్క్ లొకేషన్ వచ్చేసి మనకు చెన్నైలో ఉంటుంది. అండ్ జాబ్ పొజిషన్ ఏంటి అంటే ఇందులో అసోసియేట్ ఇంజనీర్. సో ఇది వచ్చేసి సేల్స్ ఫోర్స్ మీద ఉంటుంది. జాబ్ టైటిల్ అయితే మనకు అసోసియేట్ ఇంజనీర్ అయితే ఇవ్వడం జరుగుతుంది. అండ్ క్వాలిఫికేషన్ విషయానికి వచ్చినట్లయితే BE, BTech, BCA, MCA అండ్ MSc. అండ్ 2022లో ఎవరైతే పాస్ అవుట్స్ అవుతుంటారో ఈ యొక్క క్వాలిఫికేషన్ మీద వాళ్ళు ఈ యొక్క జాబ్కి అయితే ఎలిజిబుల్ అనమాట. సో మీకు ఈ 4 జాబ్స్లో ఏది మీకు సెట్ అవుతుందో దానికైతే మీరు అప్లై చేసుకోండి గైస్. లింక్స్ అనేది నేను టెలిగ్రామ్లో ఇచ్చాను. టెలిగ్రామ్ లింక్ డిస్క్రిప్షన్లోనే ఉంది. ఒకవేళ ఆ లింక్ వర్క్ అవ్వకపోతే మీ యొక్క మొబైల్లో టెలిగ్రామ్ ఓపెన్ చేసి పైథాన్ లైఫ్ అని సెర్చ్ చేయగానే మన ఛానల్ రావడం జరుగుతుంది. అక్కడ నుంచి అయితే మీరు ఈ యొక్క జాబ్స్కి అయితే అప్లై చేసుకోవచ్చు. అండ్ అలాగే మీరు ఎవరికైనా ఫుల్ స్టాక్ పైథాన్ నేర్చుకోవాలనుకుంటే మన పైథాన్ లైఫ్ వాళ్ళు చాలా తక్కువ ప్రైస్లో కోర్స్ తీసుకురావడం జరుగుతుంది. సీట్స్ కూడా చాలా లిమిటెడ్లో ఉన్నాయి. మీరు ఒకసారి అయితే డెమో చూసి ఎన్రోల్ అయిపోండి. డెమో నచ్చితేనే ఎన్రోల్ అవ్వండి. ఓకే, సో హోప్ యూ గైస్ మీకు వీడియో అయితే అర్థమైంది అనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ డూ సబ్స్క్రైబ్, డోంట్ ఫర్గెట్.